తీపి పురుపు వగరు చేదు షడ్రుచులు లోకల్ కిచెన్. ఆఫ్టర్ ద బ్రేక్ మరి నెక్స్ట్ ఐటమ్ బ్రెడ్ పకోడీ చాట్ ఎలా తయారు చేయాలో నేర్చుకుందాం. సుజయరావు గారు మరి మా వ్యూవర్స్ కోసం ఎలా తయారు చేయాలో చూపిస్తారా? ముందు ఇంగ్రీడియంట్స్ చెప్పేసి తర్వాత చేసేద్దాం. బ్రెడ్ పకోడీ చాట్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: బ్రెడ్ పౌడరు, మైదా 2-3 టీ స్పూన్లు, అంటే బ్రెడ్ పౌడర్ 1 కప్పు, మైదా 4-5 టీ స్పూన్లు, లిటిల్ బిట్ అంటే కొద్దిగా ఉప్పు వేసి ఇలాగా తయారు చేసి పెట్టుకున్న మిశ్రమం 2 కప్పులు, దానిమ్మ గింజలు 3-4 టీ స్పూన్లు, పచ్చిమిర్చి తరుగు 2-3 టీ స్పూన్లు, చాట్ మసాలా 1/2 టీ స్పూను, పెరుగు 4-5 టీ స్పూన్లు, వాము 1/2 టీ స్పూను, ఉప్పు తగినంత, కీరా స్లైసెస్ తగినన్ని, పచ్చిమామిడి తురుము, ఉప్పు, పసుపు తగినంత వేసిన తురుము 1 టీ స్పూను, టమాటో తరుగు 3-4 టీ స్పూన్లు, ఉల్లి తరుగు 4-5 టీ స్పూన్లు. ఇవన్నీ కూడా కావాల్సిన పదార్థాలు. ఓకే, మరి ఈ ఐటమ్ స్టార్ట్ చేద్దామా? చేద్దాం. నూనె పెట్టేమా, బాండి పెట్టేస్తే. ఓకే, అది వేడెక్కే లోపల మనం ఈ మిశ్రమం రెడీ చేసి పెట్టుకున్నాం కదా ఒక అరగంట ముందే. ఓకే, మైదా, బ్రెడ్ పౌడర్, ఉప్పు, కొంచెం తగినంత నీళ్ళు వేసి పిండి తడి పెట్టేసుకోవాలన్నమాట. ఓకే, ఇందులో మనం ఈ కొన్ని ఇంగ్రీడియంట్స్ కలిపేద్దాం. ఫస్ట్ ఉప్పు కొద్దిగా వేసాము, మరి కొంచెం వీటికి సరిపడా. ఓకే, ఉప్పు వేసి పచ్చిమిర్చి తరుగు, ఉల్లి తరుగు, వాము వేసేసరికి టేస్ట్ బాగుంటుంది, హెల్త్ కూడా మంచిది కదా. హెల్త్కి చాలా మంచిది. ఇందులోనే పచ్చి మామిడి తురుము, ఇందులో ఉప్పు, పసుపు వేసి ఉంచాం కదా. అంటే ఇప్పుడు సీజన్ కదా వంశీ గారు, ప్రతి దానిలో కూడా మనం ఇది ఉపయోగించవచ్చు. వేరే అంటే ఆమ్చూర్ పౌడర్ ఇవన్నీ కూడా తగ్గించేసుకొని ఈ సీజన్లో ఇలా తయారు చేసి పెట్టేసుకొని ఫ్రెష్గా అందులో కొంచెం నిల్వ ఉండాలంటే ఇందులో 1 టీ స్పూన్ నూనె వేసి కలపచ్చు. నూనె వేసుకొని పెట్టేసి 1 టీ స్పూన్ ఆయిల్ వేసి పెట్టేస్తే చాలా ఫ్రెష్గా ఉంటుంది. అందుకని మనం ఎక్కువగా ఉపయోగిస్తున్నాము. ఏంటి అన్నిట్లో వేస్తున్నారు అనుకుంటున్నావా? అలా టేస్ట్ బాగుంటుంది కదా, టేస్ట్ బాగుంటుంది సీజన్. ఇప్పుడు ఇది కలిపేసుకో. ఇది ఇప్పుడు వాము కూడా వేసేసాం, హెల్త్ కూడా మంచిది. ఇది మన చిన్న పకోడీలాగా వేసేసాం. నూనె కాగిందా చూడు. సో ఇవి మనం పకోడీలాగా వేసాం. కొంచెం ఇప్పుడే తగిలించదు, వేగాలి. వేగినాక కొంచెం ఉండండి, ఫ్రై అయిన తర్వాత కలిగి స్టవ్ వేస్తే అదే వేడి సరిపోతుంది. ఓకే, ఇప్పుడు ఇలా ఫ్రై చేసి రెడీగా పెట్టుకొని ఓకే కొద్దిగా చాట్ మసాలా. ఓకే, దీనిపైన మనం చాట్ మసాలా వేసుకొని దానిమ్మ గింజలు, టమాటో తరుగు, మళ్ళీ చాట్ మసాలా,
దీనిపైన దాన్ని ఇవే మళ్ళీ వేసుకుంటే సరే. ఓకే, సో వేడి 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 బ్రెడ్ పకోడీ చాట్ చాట్ రెడీ ఇంకా అన్నమాట. దీనిలో మనకి ఏది కావాలన్నా స్ప్రింగ్ ఆనియన్స్ అవన్నీ కట్ చేసి మన ఇష్టం ఇంకా డెకరేట్ చేసుకో. ఇంకా డెకరేట్ చేసుకోవచ్చు. ఇది మీరు సింపుల్ గా మంచి కలర్ఫుల్ గా చేశారు. ఓకే, కావాలంటే మనం ఇంకేదైనా చేసుకోవచ్చు అనమాట. ఓకే విజయరావు గారు, థ్యాంక్ యూ సో మచ్ మా వ్యూవర్స్ కోసం మంచి ఐటమ్ చూపించారు. ఓకే, వెల్కమ్. ఓకే వ్యూవర్స్, మరి బ్రెడ్ పకోడీ చాట్ ఎలా తయారు చేయాలో చూసారు కదా, చాలా టేస్టీగా ఉంది. మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. మరి దీనికి కావాల్సిన పదార్థాలు, దీన్ని ఎలా తయారు చేయాలో మరొకసారి చూద్దాం. బ్రెడ్ పకోడీ చాట్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: మైదా, బ్రెడ్ పౌడరు, ఒక అరగంట ముందే తడిపి రెడీగా పెట్టుకున్నది, ఉల్లి తరుగు, కీరా తరుగు, ఉప్పు, దానిమ్మ గింజలు, పచ్చిమిర్చి తరుగు, టమాటో తరుగు, పెరుగు, చాట్ మసాలా, వాము, ఉప్పు, పసుపు వేసిన మామిడి తురుము. బ్రెడ్ పకోడీ చాట్ తయారు చేసే విధానము: బ్రెడ్ పొడి, దాంట్లో మైదా పిండి వేసి దాన్ని ముద్దలాగా చేయాలి. ఆ ముద్దలో ఉప్పు వేసి పచ్చిమిర్చి తురుము, ఉల్లి తరుగు, మామిడి తురుము పకోడీలా చేసుకోవాలి. మరి ఈ పకోడీలను సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని దానిమ్మ గింజలు, టమాటో వేసి సర్వ్ చేసుకోవాలి. అంతే, బ్రెడ్ పకోడీ చాట్ రెడీ. ఓకే వ్యూవర్స్, మరి ఈ ఎపిసోడ్లో ఫుల్ బడియోంకి చాట్ అలాగే బ్రెడ్ పకోడీ చాట్ ఎలా తయారు చేయాలో నేర్చుకున్నారు కదా. మరి ఈ ఎపిసోడ్ ముగించే ముందు మీ అందరి కోసం ఒక చిన్న చిట్కా. మరి వేసవి కాలంలో పాలు త్వరగా విరిగిపోకుండా ఉండాలంటే దాంట్లో కొంచెం తినే సోడా కలపాలి. అప్పుడు పాలు విరిగిపోకుండా ఉంటాయి. మరి మా చిట్కాని ఫాలో అవుతారు కదా. మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్లో మరిన్ని స్పెషల్ ఐటమ్స్తో మళ్ళీ కలుసుకుందాం. అటిలే కీప్ వాచింగ్ లోకల్ టీవీ. బాయ్.